ఎండ ఏంటి, దాహం ఏంటి, చిరుక్కుపోయానే దేవుడా. మేడం గారు, మేడం గారు, ఎవరు లేరే? మేడం 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 గారు, మేడం గారు, హలో మేడం, జాగ్రత్త. అరే ఏంది ఇది? అరే థ్యాంక్స్ కూడా చెప్పకుండా పోతుంది. ఏదో మైకంలో ఉందిలే, పోనీ. చూశాను, మంచిగా పోన్నాడు. సహాయం చేసిన వ్యక్తికి కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేకపోయాను. మనుషులలో కూడాను మానవత్వం ఉందనిపించింది, కానీ నేను మాత్రం థ్యాంక్స్ చెప్పింటే బాగుండేది. కనీసం ఎప్పుడైనా కనపడతాడో లేదో. హృదయుడు మేడం గారు, ఆరోగ్యం చక్కగా ఉందా? నిన్న ఎంత కంగారు పడ్డాను మేడం గారు. నిన్న చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్తామనుకున్నానండి. అదే ఉందండి, అది మంచిగా నా బాధ్యత. అమ్మాయి ఎవరు చాలా మంచిదానిలాగా ఉంది. ఈ అమ్మాయి నాకు కరెక్ట్ జోడి ఉన్నట్టుంది. ఏంటండి? నా పేరు లక్ష్మి అండి. ఈ జోడి చాలా బాగుందండి. ఈ కాలంలో చాలా మంది పులిహోర కలిపే వాళ్ళు ఉన్నారు, కానీ చాలా మంచివాడు ఉన్నాడు. ఏంటి సిగ్గుపడుతున్నా? మంచివాడు అంటుంది. పులిహోర కలుపుతాకు వచ్చావా, పని చేస్తాకు వచ్చావా? పని చేస్తాను అన్నవలేదు, రోడ్డు ఎమ్మట పడి ఉన్నామని తెచ్చి పార్క్ లో పని చేస్తానంటే తెచ్చి పెట్టాను. పార్క్ లో తెచ్చి పెడితే వచ్చిన అమ్మాయితో పులిహోర కలుపుకుంటూ స్టైల్గా రెడీ అయ్యి ఈ పనులు చేస్తే నిన్ను పీకేయడమేరా. రేపటి నుంచి నువ్వు పనులు చేస్తాడని వస్తాడే. ఏంటండి బ్యాడ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు? పెదవరంటే అలసా మీకు? చిన్నమ్మ బాగా చెప్తావు గాని తీసుకెళ్లి అది మేము ఇంట్లో ఆడొక పనికి మాలోడు ఆ రోడ్లమ్మట చెత్తా బొత్తా ఏరుకుంటుంటే కోనీలే ముద్దన్నా వస్తుందని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇలాంటి పనికి మాలోళ్ళని పేదోళ్ళని జాయిన్ చేస్తే మీలాంటి పనికి మాలోళ్ళతో మాటలు పడాలి. ఏదో పెద్దగా పోషించేదానిలాగా వదిలేస్తే నేను వచ్చి పోయా చేస్తున్నావు. నువ్వు కూడా పనికి మాలోనివే ఆ పనికి మాలోని ఎటకేసుకొస్తున్నా. పళ్ళు రాతాయి. సమాజంలో ఇలాంటి వాళ్ళు అడుగుగా ఉంటారు. నీకు తెలుసా విషయం? పళ్ళు రాలిపోతాయి. నన్నంటే ఊరుకున్నా అని అవనేమంటే ఊరుకుంటా అనుకున్నారా? ఏమన్నా ఆడవాళ్ళంటే అంత తక్కువ చేస్తున్నారా? నేను ఎవరో తెలుసారా నీకు? నువ్వెవడోరా పనికి మాలోడివి? అరే నువ్వు పనికి మాలోని. నా అపాయింట్మెంట్ కోసం పోటీసులు ఎదురు చూస్తారా? నాకు కూడా వచ్చు. చిత్తు కాగితాలు ఏరుకునే చెత్త నాయాలి నువ్వు నాకు డైలాగ్ చెప్తావా? అరే 2 నిమిషాలు నీ ఉద్యోగం తీస్తా. ఏమనుకుంటాను నువ్వు? 2 నిమిషాల్లో ఉద్యోగం తీసేస్తావా? నాకు ఒక మెతుకు తింటాకి అన్నం లేని నువ్వు ఇలాంటి వాడితో చూడమ్మా ఈడి కోసం గొడవడుతున్నావు. నువ్వు అయిపోయినా అన్నం లేదు అనుకుంటా నా దగ్గరికి వచ్చినోడే నాకు చెప్తున్నాడు. ఇంకా ఎన్ని చేస్తాడో వీడేంటి అలా చెప్పేశారు ఇష్టపడుతుందని? అలా అబద్ధాలు చెప్పడం తప్పు కదా. నేనున్నాగా కాపాడడానికి. ఏమీ రావు. ఏమీ రావా?
నేను బిజినెస్ చేయాలని డీల్ కోసం అని అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నా. అది నేనే. మీరు చేయొద్దండి సార్. నిజాయితీ పరులని నేను ఏదో కొద్దిగా ఇష్టపడి ఏదో మా డీలింగ్ కూడా మీకు ఇవ్వాలనుకున్నాను. మీరు ఇలా చెప్తే భలేవారే. మీ చెత్తగోళ ఇక్కడ ఆపండి. ఇద్దరు భలే దొరికారు నాకు. ఇక్కడ పని అంతా ఆగిపోతుంది. బయట నుంచి వాళ్ళు వస్తున్నారు. మర్యాదగా ఊడుస్తావా ఊడు, లేకపోతే ఇద్దరు బయటికి పండి. నన్నే కొడతారా? మీ ఇద్దరినే బయటికి వేస్తున్నా. పో బయటికి పో. మేనేజర్లు కాదు, 5 నిమిషాలు నీ ఉద్యోగం పోతా. వాడుకోండిగా మేనేజర్ వాడు 5 నిమిషాలు రోడ్డు మీద కావాలి. వాడు చిత్తు కాగితాలు ఏరుకోవాలి. అర్థమైందా? అలా చెప్పారేంటి? నేను చూసుకుంటేగా మేనేజ్ చేస్తాను. మేడం మీకు అర్థమవుతుంది. వాళ్ళోడు తిండి గట్టి కాణం లేదు కానీ నన్నే 2 నిమిషాల్లో ఉద్యోగంలో నుంచి తీసేస్తారంట. మెసేజ్ వచ్చింది. ఏంటి సార్ ఉద్యోగం పోవడం ఏంటి సార్? ఇప్పుడు సార్ నేను ఎవరిని ఏమనలేదు సార్. నా మాట నమ్మండి సార్. సార్ ఇప్పుడు ఉద్యోగం పోతే నా పెళ్ళం పిల్లలు ఏమైపోవాలి సార్? అసలు క్షమించండి సార్ నన్ను. సార్ ఇప్పుడు ఉద్యోగం పోతే నేను ఏమైపోవాలి సార్? నన్ను క్షమించండి సార్. మీరు రిచ్చే మేము రిచ్చే. ఊరిని వెళ్దాం పదండి. ప్రేక్షక దేవుళ్ళందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలతో ఈరోజు మేము షార్ట్ ఫిలిం తీసాము. మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.